ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య ఏం చేసినా అమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అదే నేను లవ్ చేస్తుంటే ఐ లవ్ మై డియర్ వైఫ్. బాను, నువ్వు కాసేపు ఊరుకో. నువ్వు చెప్పు రుద్రా, ఎవరా అమ్మాయి? అంటే అది తన పేరు పారు. అబ్బా సిగ్గే. ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మా. రేయ్, పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు గుమ్మం దగ్గర పేర్లు చెప్పమన్నప్పుడు పడాలి సిగ్గు. అమ్మా, అమ్మాయి పేరు పార్వతి. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. మనకంటే ఆస్తి చాలా బాగుంది. ఆస్తి ఎవరికి కావాలరా? నా కొడుకు మనసు గెలుచుకుంది అంటే అదే తన ఆస్తి. అమ్మాయి లక్షణంగా ఉండి నా కొడుక్కి ఈడు జోడుగా ఉంటే చాలు. ఆ విషయంలో డోకా లేదమ్మా. మేడ్ ఫర్ ఈచ్ అదరే. ఎందుకంటే తను ఫీమేల్ బాక్సర్. లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ కూడా కొట్టింది. OMG, you mean lady boxer? డిష్యూమ్ డిష్యూమ్. యా. దేవుడా, ఇప్పుడు అన్నయ్య మమ్మల్ని పొద్దునే లేపి ఎక్సర్సైజ్లు అంటూ పరిగెత్తిస్తాడు. ఇంకొద్దునొచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళందరినీ పరిగెత్తిస్తుందేమో. వాట్ ఎవర్, గొడవలమైనా వస్తే మీద పడి కొట్టకపోతే చాలు. ఆహా, తొందరలో మన ఇంటికి కొత్త కోడలు రాబోతుందన్నమాట. ఇంకా చూస్తావేంట్రా, స్వీట్లందరికీ పంచు. నేను పంచుతా. హ్యాపీ గుడ్ న్యూస్, హోల్ ఫ్యామిలీ. ఆహా, అరే భలే ఉందిరా స్వీట్. నువ్వు తింటావేంటే, అందరికి పంచు. అమ్మా, అందరికి పంచమ్మా. నాకివ్వు. అక్క, ఇటువు. బాగారు ముందు వాళ్ళకివ్వు. ముందు పిల్లలకి ఇవ్వు. తీసుకోండి. ఫస్ట్ నేను. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, నేను ఇష్టపడ్డానని కాదు గాని నీకు నచ్చితేనే ఆ అమ్మాయి ఇంటికి కోడలవుతుంది. నా కొడుకు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. నీకు కాబోయే భార్య ఈ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది రుద్రా. తనతో పాటు బోలెడు సంతోషాలని తీసుకొస్తుందనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ అమ్మా. అయితే అందరం కలిసి త్వరలో షాపింగ్ చేయాలి. ఐ బై వడ్డానం. ఆ? తినే స్వీట్ కూడా చేదైపోయింది కదే. నాకైతే డైమండ్ నెక్లెస్. సరే సరే, కాబోయే కోడలకి ఏ బహుమతి ఇస్తారో అది చెప్పండి. నేనైతే వాళ్ళిద్దరికి వెండి బాక్సింగ్ గ్లౌజెస్ చేయిస్తా. ఏదైనా గొడవ జరిగినప్పుడు బాక్సింగ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ గా ఉంటుంది. నేనైతే బంగారు పట్టీలు కొనిస్తా. నేనైతే రుద్రాకి మంచి బ్రాస్లెట్ చేయిస్తా. నేనైతే డైమండ్, ఐ మీన్ ముక్కు పుడక చేయిస్తాను. ముక్కు పుడకనా? మనమంతా సరే, అసలైన అత్తగారేం కానకిస్తారో అది తెలియాలి. నాకు కాబోయే కోడలు నాలాగా నా కొడుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండేలాగా తాడిబొట్టు చేయిస్తాను. ఓ, వాట్ ఎ గ్రేట్ థాట్. సూపర్. అనసూయ, ఇప్పుడే చెప్తున్నాను, తను పేరుకే నీ కోడలు, పెత్తనం మాత్రం మొత్తం నాదే. పాపం శకుంతల, కొడుకును నువ్వే తీసుకుని కోడలు కూడా నువ్వే తీసుకుంటావా? ఇంత స్వార్థమా? అవును, అమ్మ ప్రేమలో స్వార్థమే ఉంటుంది. అంటే రేపొద్దునొచ్చాక అమ్మతో తిప్పలు తప్పవన్నమాట. రేయ్, కొడుకు కోసం అమ్మ ఆరాటం, భర్త కోసం పెళ్ళం పోరాటం. డైలీ సీరియలే ఇంట్లో.
ఎస్ యు రైట్. రుద్ర, నా కడుపున పుట్టకపోయినా నువ్వే నా ప్రాణం అనుకుని పెంచాను. కానీ నువ్వే నా కొడుకు ప్రాణం తీసావు. కన్న తల్లిలా చూసుకుంటే నాకు కడుపు కోత మిగిల్చావు. నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవలసిన అమ్మాయిని మోసం చేశావు. గెలవాలనే పంతంతో తప్పుడు దారిలో నడిచి నీ కెరీర్ని నువ్వే నాశనం చేసుకున్నావు. నువ్వు అనేవాడివి ఒక అబద్ధమైతే బావుండనిపిస్తోంది. హ, ఈ తాళిని నీ కాబోయే భార్యకి సౌభాగ్యంగా ఇవ్వాలనుకున్నాను. హ, కానీ నీకు అర్హత లేదు. ఈ తాళి దక్కించుకునే భాగ్యం బానుకి దక్కింది. హ, ఈ చీర, ఈ తాళి నా ఆశీర్వాదంగా బానుకిస్తాను. ఓం ఐం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షల సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. ఇక పెళ్లి కొడుకు చేత గణపతి పూజ చేయిస్తానమ్మా. అమ్మ గంగా, నువ్వెళ్ళి లోపల గదిలో కూర్చో. తీసుకెళ్ళండి అమ్మ గదిలోకి. బాబు, ఆ పళ్ళెం ఇలా అందుకో. పంతులు గారికి ఏమన్నా కావన్నా చూడు. అలాగే పిన్ని, ఇదిగోండి పంతులు గారు. అమ్మా, పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగే పళ్ళెం తీసుకురండి. అలాగే పెళ్లి కొడుకుని మండపానికి తీసుకురండి అమ్మా. అట్టాగే. ఈయన యాడికెళ్ళిపోయాడు, కనిపించడం లేదు. అరే సీను, సీను పిన్ని, పెళ్లి కొడుకుని పంతులు గారు రమ్మంటున్నారు, పోయి పిలుచుకురా. అలాగే మీ బాబాయ్ని కూడా పిలుచుకురా. అలాగే పిన్ని. ఇంకా ఎంతసేపు రా ఈ పెళ్లిగో అలా? బావుగారు తొందరగా రండి, పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నా వస్తున్నా. అలాగే బావుగారు, తొందరగా వచ్చేయండి. పెళ్ళా పాడా? ఇదంతా వట్టి నాటకం రా. మా బాస్ బిజినెస్ ఇది కదా. పేరుకి పెళ్లి చేసుకోవడం, దుబాయ్ తీసుకెళ్లి అమ్మేయడం.